Hello guys, Namaste. Welcome to new video. Day 2 in Malaysia. So we are at one Batu of the Caves. famous destinations, Chepesado, that is the Batu Caves in Malaysia. So time time is 10:40 and today weekend, Saturday, Sunday kabatti చాలా రష్ ఉంది. బయటే ఉన్నాం ఇంకా. సో ఇదే గైస్ బాతు కేవ్స్. నేను దీని హిస్టరీ గురించి మీకు తర్వాత చెప్తాను. సో ఇది మనకి ఎంట్రీ. ఈ బాతు కేవ్స్ ఏంటి అంటే పైన మనకి మురుగన్ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అలా పైకి క్లైమ్ చేయాలి. అక్కడ క్లైమ్ చేసుకుంటూ వెళ్తే పైన కేవ్స్ ఉంటాయి. ఆ కేవ్ లో మురుగన్ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇది టాలెస్ట్ మురుగన్ స్వామి స్టాచ్యూ. ఈ బాతు కేవ్స్ హిస్టరీ ఏంటి అంటే ఈ కేవ్స్ అనేవి 400 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయ్యాయి. ఇండియా నుంచి మలేషియాకి మైగ్రేట్ అయిన ఇండియన్ తమిళియన్స్ ఇక్కడ ఈ బాతు కేవ్స్లో సుబ్రహ్మణ్య స్వామికి టెంపుల్ కట్టారు. వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ స్వామి అంటారు. సో ఆ మురుగన్ స్వామి టెంపుల్ అండ్ స్టాచ్యూని ఇక్కడ వీళ్ళు కట్టారనమాట. సో అందువల్ల ఈ బాతు కేవ్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. ఇందాక నేను చెప్పినట్టు మలేషియాలో చాలా మంది తమిళియన్స్ సెటిల్ అయ్యారనమాట. ఈ తమిళియన్స్ ఏంటంటే ఇండియా నుంచి శ్రీలంక నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు. దీనికి రీజన్ ఏంటి అంటే బ్యాక్ ఇన్ టైమ్ శ్రీలంకలో సివిల్ వార్ అవుతున్నప్పుడు అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండటం వల్ల చాలా మంది తమిళియన్స్ శ్రీలంక నుంచి మైగ్రేట్ అయ్యి మలేషియాలో సెటిల్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 1000 AD ఆ టైంలో చోళరాజు మలేషియాని ఇన్వైట్ చేసినప్పుడు ఇక్కడ బిజినెస్ కోసము అప్పుడున్న ఇండియన్స్ చాలా మంది కూడా ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే బ్రిటిషర్స్ మలేషియాని ఆక్యుపై చేసినప్పుడు ఇక్కడ ట్రేడ్ కోసము మాస్ లేబర్ని ఇండియా నుంచి ఇక్కడికి మైగ్రేట్ చేశారనమాట. సో ఆ విధంగా ఏంటంటే మలేషియాలో చాలా మంది ఇండియన్ తమిళియన్స్ అనే వాళ్ళు సెటిల్ అయ్యారు. మురుగన్ స్వామి టెంపుల్ అనేది ఒక ఇండియన్ తమిళ్ ట్రేడర్ అయిన తంబుస్వామి పిల్లై అనే అతను కన్స్ట్రక్ట్ చేశాడనమాట. సో అతనే రీజన్ ఇక్కడ ఈ మురుగన్ స్వామి స్టాచ్యూ అండ్ టెంపుల్ ఇవాళ ఉండడానికి. కేఎల్ నుంచి బాతు కేవ్స్ రావడానికి చాలా వేస్ ఉన్నాయి. బై ట్రైన్ రావచ్చు, బై బస్, కార్, గ్రాబ్. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో క్లియర్గా ఉంటుంది ఎలా రావాలి బాతు కేవ్స్కి కేఎల్ నుంచి అని. సో మీరు అది చూసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే బాతు కేవ్స్ పైకి వెళ్తున్నాము. పైన మనకి మురుగన్ స్వామి టెంపుల్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కంపల్సరీ మనకి ఫుల్లీ కవర్డ్ క్లోతింగ్ ఉండాలి. షార్ట్స్ ఉంటే అలౌ చేయరు. సో ఏదన్నా కట్టుకోవాలన్నమాట, లుంగీ కానీ ఇట్లా స్కార్ఫ్ ఏదైనా కట్టుకొని ఎక్కాలి. లేకపోతే నీ లెంత్ కన్నా కిందకే ఉండాలి క్లోతింగ్. నీ లెంత్ అబవ్ ఉంటే మాత్రమే అలౌ చేయరు పైకి ఎక్కడానికి.
మురుగన్ స్వామి టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ పక్కనే హనుమంతుడి గుడి కూడా ఉంటుంది. సో మురుగన్ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని పక్కనున్న హనుమాన్ గుడికి వెళ్తున్నాము. హే గైస్, సో బాతు కేవ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ జెంటింగ్ ఐలాండ్స్ దగ్గరకు వచ్చాము. యాక్చువల్లీ బాతు కేవ్స్ నుంచి బస్లో వద్దాం అనుకున్నాం, కానీ మాకు టైము ఇప్పుడు చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ లేట్ అయిపోయింది బాతు కేవ్స్కి వెళ్ళేసరికి, అండ్ అక్కడ కూడా డిలే అయింది. సో అందుకే ఇంకా బాతు కేవ్స్ నుంచి డైరెక్ట్ గ్రాబ్ బుక్ చేసుకొని వచ్చేసాం జెంటింగ్ ఐలాండ్స్కి. కొంచెం కాస్ట్లీయే కానీ తప్పలేదు. సో మనము జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళాలంటే డైరెక్ట్ కార్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ తీసుకెళ్తారు. బస్సెస్ కూడా ఉంటాయి పైన డైరెక్ట్ హైలాండ్స్ కి తీసుకెళ్ళడానికి. అయితే జెంటింగ్ హైలాండ్స్ లో మెయిన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది కేబుల్ కార్. ఆ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అవానా స్కైవే ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర డ్రాప్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనము కేబుల్ కార్ లో పైకి వెళ్ళొచ్చు. సో ఈ కేబుల్ కార్ టికెట్స్ అనేది మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ లో తీసుకుంటే మనకి కొంచెం తక్కువ పడుతుంది అండ్ మనము INR లో పే చేసుకోవచ్చు. నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కనుక క్యాబ్ బుక్ చేసుకుంటే అవానా స్కైవే స్టాప్ పెట్టుకోండి గ్రాబ్ లో. ఈ జెంటింగ్ హైలాండ్స్ కేబుల్ కార్ టికెట్ కేటగిరీస్ అనేవి మనకి 2 సెగ్మెంట్స్లో ఉంటాయి. ఒకటి ఏంటంటే నార్మల్ గండోలా, ఇంకొకటి ఏంటంటే గ్లాస్ గండోలా. ఈ గ్లాస్ గండోలా ఏంటి అంటే కింద బేస్ ఉంటుంది కదా, అదంతా గ్లాస్తో ఉంటుంది. సో వ్యూస్ బాగా కనిపిస్తాయి అన్నమాట గ్లాస్ గండోలాలో. నార్మల్ గండోలా అయితే చుట్టూ అంతా గ్లాస్ ఉంటుంది కానీ కింద మాత్రము నార్మల్ బేస్ ఉంటుంది. సో అయితే ఈ నార్మల్ గండోలాకి అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చేసి 18 మలేషియన్ రింగిట్స్. అదే గ్లాస్ గండోలా అయితే 50 మలేషియన్ రింగిట్స్ పర్ పర్సన్. సో మీకు గ్లాస్ గండోలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గ్లాస్ గండోలా మీరు డైరెక్ట్ ఎక్స్ప్రెస్ లైన్కి కనెక్ట్ అయిపోతారు. సో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కేబుల్ కార్లోకి. అదే నార్మల్ గండోలా అనుకోండి, పెద్ద క్యూ ఉంటుంది. సో క్యూలో వెయిట్ చేయాలి కేబుల్ కార్లో వెళ్ళేంత వరకు, అండ్ మీతో పాటు వేరే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటారు. అదే గ్లాస్ గండోలా అయితే మీ లక్ బాగుంటే మీరు ఒక్కరికే మీతో పాటు మాక్సిమం ఉంటే ఇంకొకరో ఇద్దరో ఉంటారు గ్లాస్ గండోలాలో. పీస్ఫుల్గా కూడా ఉంటుంది గ్లాస్ గండోలా అయితే. ఇంకొకటి ఏంటంటే మీరు కనుక ఇక్కడికి వచ్చి కేబుల్ కార్ టికెట్స్ తీసుకుంటా అంటే మాత్రము క్యాష్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ కార్డ్స్. ఇక్కడ కియాస్ ఉంటాయి, ఆ కియాస్ వెళ్ళి మనమే టికెట్స్ తీసుకోవాలి. సో అక్కడ ఓన్లీ క్రెడిట్ కార్డ్ మాత్రమే యాక్సెప్టెడ్. సో మీరు ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ ఉన్న క్రెడిట్ కార్డ్ క్యారీ చేయండి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలనుకుంటే. లేకపోతే డైరెక్ట్ క్లూక్ లో బుక్ చేసుకొని ఆ పాస్ తీసుకొని కూడా ఇక్కడికి రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీరు కేబుల్ కార్ రైడ్ వద్దు అనుకుంటే ఇలా డైరెక్ట్ బై రోడ్ కూడా పైకి రావచ్చు. మీరు ఐ మీన్ బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ జెంటింగ్ ఐలాండ్స్ కి రావడానికి, లేదా గ్రాబ్ బుక్ చేసుకొని కూడా రావచ్చు. మీరు కేబుల్ కార్ లో రావాలంటే అవానా కేబుల్ కార్ స్టేషన్ అని ఉంటుంది. సో అక్కడ మీరు దిగాలి, బస్ అయినా సరే కార్ అయినా సరే. లేదు కేబుల్ కార్ వద్దనుకుంటే డైరెక్ట్ బస్సెస్ పైకి వస్తాయి, కార్స్ కూడా పైకి వస్తాయి. మీరు దాన్ని బట్టి పాయింట్ పెట్టుకోవాలి. ఈ కేబుల్ కార్ లో 2-3 స్టేషన్స్ ఉంటాయి, కానీ ఫైనల్ స్టేషన్ వచ్చేసి స్కై అవెన్యూ స్టేషన్. స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. సో ఆ స్టేషన్ దగ్గర దిగాలి.
ఫైనలీ అరైవ్డ్ అట్ జెంటింగ్ హైలాండ్స్. సో ఈ స్కై అవెన్యూ స్టేషన్ దగ్గర దిగి మనం లోపలికి వెళ్ళాలి. సో ఈ జెంటింగ్ హైలాండ్స్ ఏంటంటే ఇదొక రిసార్ట్స్ వరల్డ్. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి చేయడానికి, అమ్యూజ్మెంట్ యాక్టివిటీస్. సో చాలామంది ఏం చేస్తారంటే జెంటింగ్లో ఒక డే స్టే పెట్టుకుంటారు, 1 or 2 days స్టే పెట్టుకొని అన్ని యాక్టివిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. లేదా అలా వద్దు జస్ట్ విజిట్ చేస్తా అనుకుంటే ఇట్లా 1 day వచ్చేసి మార్నింగ్ వచ్చేసి కొంచెం అట్లా టైం స్పెండ్ చేసుకొని వెళ్ళిపోతారు. జెంటింగ్ ఐలాండ్స్ అయితే మస్తు ఉంది, అసలు ఇంకో ప్రపంచంలోకే వచ్చినట్టుంది ఇది చూస్తుంటే. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కేఎల్ నుంచి జెంటింగ్ హైలాండ్స్ రావాలంటే బస్సెస్ ఉంటాయి, 10 ringgits అట్లా చార్జ్ చేస్తారు. అది కూడా మనం ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బస్ వద్దు అంటే మీరు గ్రాబ్ బుక్ చేసుకొని కూడా రావచ్చు, లేదా టూర్ ఆపరేటర్స్ కూడా ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకున్న వాళ్ళు కూడా మీకు జెంటింగ్ హైలాండ్స్ కి ట్రిప్ అరేంజ్ చేస్తారు. కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి వాళ్ళతో వస్తే ప్యాకేజెస్, అంత వర్త్ కాదు. మీరు ఒకవేళ జెంటింగ్ లో చాలా యాక్టివిటీస్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటే అమ్యూజ్మెంట్ యాక్టివిటీస్, అప్పుడు టూర్ ప్యాకేజ్ గురించి ఆలోచించండి. కానీ అదర్వైజ్ జస్ట్ కేబుల్ కార్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసి ఒకసారి జెంటింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వస్తా అంటే అవసరం లేదు. చూడండి ఇట్లా ఉంటది గ్లాస్ గండోలా, కింద అంతా గ్లాస్ ఉండి మంచిగా వ్యూ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రిసార్ట్స్ వరల్డ్ జెంటింగ్ హోటల్. ఇది లార్జెస్ట్ హోటల్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ రూమ్స్. అండ్ ఈ జెంటింగ్ వరల్డ్ అనేది ఒక అమ్యూజ్మెంట్. సో ఇప్పుడు మనం వెళ్ళింది ఒక జెంటింగ్ రిసార్ట్స్ వరల్డ్ జెంటింగ్ అనే ప్లేస్ అన్నమాట. ఇది ఇంకొక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది. మీకు ఇంకొకటి ఏంటంటే జెంటింగ్ హైలాండ్స్ లో చాలా అమ్యూజ్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఆ యాక్టివిటీస్ అన్ని చెయ్యాలి అనుకుంటే మీరు హాఫ్ డే గానీ ఫుల్ డే గానీ ప్లాన్ చేసుకొని రావాలి. జెంటింగ్ ఐలాండ్స్ కిందికి వచ్చిన తర్వాత అక్కడ ఒక చాక్లెట్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ చాక్లెట్స్ అనేవి డిఫరెంట్ చాక్లెట్స్ మనము కేజీ లాగా పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ కలెక్షన్ బాగుంది చూడండి, మంచి హోల్సేల్ రేట్స్ లో వస్తాయి చాక్లెట్స్. హే గైస్, సో జెంటింగ్ హైలాండ్స్ నుంచి ఇక్కడ కేఎల్ సెంట్రల్ దగ్గరకు వచ్చాము. సో ఈ ఏరియా వచ్చేసి కేఎల్ సెంట్రల్ దగ్గర బ్రిక్ ఫీల్డ్స్ లిటిల్ ఇండియా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అండ్ ఇండియన్ ఫుడ్, ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి ఇక్కడ. మనకి ఈ ఏరియాలో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడే మీరు ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ కావాలన్నా కూడా ఈ ఏరియాలోనే అవైలబుల్ ఉంటాయి, ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి.
సో మేము ఇక్కడే లంచ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి కేఎల్ టవర్ వెళ్ళాము. లిటిల్ ఇండియా నుంచి ఇప్పుడే కేఎల్ టవర్ దగ్గరకు వచ్చాము. నిన్న రెయిన్ఫాల్ వల్ల మిస్ అయింది కదా కేఎల్ టవర్, అందుకే ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. కేఎల్ టవర్ లో ఆంఫావా అని రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంది. ఇది హైయెస్ట్ రివాల్వింగ్ రెస్టారెంట్ ఇన్ మలేషియా. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి వెళ్ళాలనుకుంటే. మనకి కేఎల్ టవర్ లో ఏంటంటే 3 జోన్స్ ఉంటాయి. అబ్జర్వేషన్ డెక్, స్కై డెక్, స్కై బాక్స్ అని. సో మూడిటికి సపరేట్ టికెట్స్ ఉంటాయి. బేసిక్ గా అబ్జర్వేషన్ డెక్ అంత ఏమి ఉండదు. బెటర్ స్కై డెక్ అండ్ స్కై బాక్స్ కి తీసుకోండి టికెట్స్. సో ఈ స్కై బాక్సెస్ ఇలా ఉంటాయి చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది స్కై బాక్స్. ఇట్లాంటి స్కై బాక్సెస్ 2 ఉంటాయి, స్కై బాక్స్ 1 అండ్ స్కై బాక్స్ 2. సో ఈ స్కై బాక్స్ రెండింటి దగ్గర ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మనకి టోకెన్స్ ఇస్తారు అనమాట, మన నంబర్ ని బట్టి మనం వెళ్ళాలి. సో ఈ స్కై బాక్స్ కంప్లీట్ చేసుకున్నాక మీకు ఈ స్కై డెక్ అంతా కూడా టైం ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది చూడ్డానికి. సో అది పెట్రోనాస్ టవర్స్. ఇది స్కై బాక్స్ 1. స్కై బాక్స్ 1 కదా, స్ట్రైట్ ఇట్లాగే ఐ మీన్ ఇట్లా బ్యాక్ వెళ్తే స్కై బాక్స్ 2 వస్తుంది. అక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది, చూపిస్తాను అది కూడా. ఇది స్కై బాక్స్ 2. గుడ్ థింగ్ ఏంటంటే మేము కేఎల్ టవర్కి ఈవినింగ్ వద్దాం అనుకున్నాము, యాక్చువల్లీ డే లైట్ అండ్ నైట్ వ్యూ చూడడానికి. కానీ ఎందుకో డౌట్ వచ్చి వెదర్ ప్రిడిక్షన్ చూస్తే రెయిన్ఫాల్ ఉంది, రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఎర్లీగా వచ్చాము. మేము ఎర్లీగా వచ్చినే మంచిదైంది, ఎందుకంటే మేము పైన స్కై బాక్స్ కంప్లీట్ చేసుకోగానే ఉరుములు వచ్చినాయి అండ్ వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు. సో పైన మొత్తం క్లోజ్ చేసేసారు అనమాట ఇప్పుడు ఎంట్రీ. లేకపోతే ఇవాళ కూడా మిస్ అయిపోయేది కేఎల్ టవర్ వ్యూ. లక్కీగా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే కేఎల్ టవర్ విజిట్ చేస్తే వెదర్ ప్రెడిక్షన్ చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మలేషియాలో ఆల్మోస్ట్ రెయిన్ఫాల్ ఉంటూనే ఉంటుంది ఎవ్రీడే. యాక్చువల్గా మేము కేఎల్ టవర్కి టైంకి వెళ్ళే మంచిదైంది, వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు కేఎల్ టవర్ నుంచి బెజ్రాయా టైమ్ స్క్వేర్ మాల్కి వచ్చాము. ఇది షాపింగ్ కి చాలా ఫేమస్ మలేషియాలో. ఇక్కడ స్టఫ్ అంతా చీప్ గా ఉంటది అనమాట, అంటే మంచి క్వాలిటీ గుడ్స్ మనకి తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి ఇక్కడ. సో ఇదే బెజ్రాయా టైమ్ స్క్వేర్ కోలాలంపూర్. మనకి మాల్లో చీప్ ఉన్నాయి. సో మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. చీప్ అంటే అన్ని స్టాల్స్ కాదు, కొన్ని స్టాల్స్ లో చీప్ ఉన్నాయి, కొన్ని ఏమో కాస్ట్లీగా ఉన్నాయి. సో మీరు మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడైతే చీప్ ఉన్నాయో అక్కడ ప్లాన్ చేసుకోండి షాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టాల్ చూడండి, ఇందులో కొంచెం తక్కువకున్నాయి, మనకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్ని ఎకనామికల్ రేట్స్ లో ఉన్నాయి. సో అట్లా చూసి ప్లాన్ చేసుకోండి. పైకి వెళ్తే ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. రంజాన్ స్పెషల్ ఇక్కడ వీళ్ళు ఈవెంట్ పర్ఫామ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మలేషియా రంజాన్ టైంలో చాలా బాగుంటుంది. సో ప్రతి స్టాల్ మంచి థీమ్తోని డెకరేట్ చేసి ఇట్లా డిఫరెంట్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళ ట్రెడిషన్ని వాళ్ళ కల్చర్ని చూపిస్తూ.
బెర్జాయా టైమ్ స్క్వేర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే పెట్రోనాస్ టవర్స్ దగ్గరకు వచ్చాము. నిన్న మిస్ అయింది కదా, సో ఇవాళ వచ్చామన్నమాట. వెదర్ కూడా ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది. ఫుల్ పడుతుంది అనమాట వర్షము నిన్న ఇవాళ. ఇదేంటంటే సురయ్య కేఎల్సిసి మాల్ ఉంది కదా, నిన్న చూపించాను కదా వ్లాగ్ లో. సో ఇక్కడ లైట్ షో జరుగుతుంది. సో ఇక్కడ అంతా లైట్ షో జరుగుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది, సన్సెట్ అయిన తర్వాత. సో ఇదిగోండి పెట్రోనాస్ టవర్స్. ఇది బ్యాక్ సైడ్. మనము ఫ్రంట్ సైడ్ వెళ్తే మనం అక్కడ నుంచి ఫొటోస్ దిగచ్చు అనమాట. పెట్రోనాస్ టవర్స్ క్యాప్చర్ అయ్యేటట్టు. మాల్లో నుంచి వెళ్ళొచ్చు, లేదా బయట నుంచి కూడా వెళ్ళొచ్చు మనము ఆ ముందు లొకేషన్ కి. పెట్రోనాస్ టవర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు పెటాలింగ్ స్ట్రీట్కి వచ్చాము. సో దీన్ని చైనా టౌన్ అని కూడా అంటారు. సో ఈ పెటాలింగ్ స్ట్రీట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మంచి స్ట్రీట్ ఫుడ్, షాపింగ్ అంతా బాగుంటుంది. సో ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఓ ఏదో పొజిషన్ అవుతుంది. That's all from this video guys. I hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే please do like, share and subscribe to our channel Wonder with Laksh. Thank you and see you in the next video.